నమస్తే, నేను మీ జాకిర్ సింగ్. విజయసాయిరెడ్డి గారు రానున్న రోజుల్లో అమిత్ షాని కలవబోతున్నారు. సో వీళ్ళిద్దరి మీటింగ్ ఎంతవరకు దారి తీయబోతుంది డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే. సో ఎలా చూడొచ్చు సార్ వీళ్ళిద్దరి మీటింగ్? ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు యాక్చువల్గా లిక్కర్ స్కామ్ సంబంధించి ఆయన ఉన్నది ఉన్నట్టు నేను చెప్పేస్తాను, ఏది దాచుకోను అని చెప్పి ఒకసారి ఆయన విచారణకు హాజరయ్యారు. రెండోసారి నిన్న హాజరు కావాలి, 11వ తారీఖు హాజరు కాల. 12వ తారీఖు హాజరు కమ్మన్నారు. 12వ తారీఖు కూడా ఇవాళ కూడా హాజరు కాల. నాకు అర్జెంట్ పనులు ఉన్నాయి, నేను తర్వాత హాజరవుతాను అని చెప్పి డేట్ చెప్పమంటే మళ్ళీ చెప్తాను డేట్ అని చెప్పారు. ఎవరికి? సిట్కి చెప్పి ఆయన ఒక భగవద్గీతలో శ్లోకాన్ని ట్వీట్ చేశారు. ఏంది ఆ శ్లోకం యొక్క తాత్పర్యం? కర్మ ఎవరిని వదలదు, అలా అని చెప్పేసి కర్మ చేయకుండా ఉండకూడదు అని ఒక ట్వీట్ చేశాడు. ఓకే, అంటే దాంట్లో అర్థం ఏంటి అనేది అందరూ ఇప్పుడు ఎదుగుతున్నారు. అసలు ఎందుకు చేశారు ఈ భగవద్గీతలో ఈ శ్లోకాన్ని ట్వీట్ ఎందుకు చేశారు? దాని తాత్పర్యం కూడా కిందనే ఉంది కదా, తాత్పర్యం కూడా పెట్టారు. ఏం తాత్పర్యం అని? అది కర్మ ఎవరిని వదలదు, అలా అని చెప్పి కర్మ చేయకుండా ఉండకూడదు, కర్మ చేయాలి, ఇది ఆయన చెప్పింది. అంటే దాని అర్థం ఏంటి? కర్మ ఎవరిని వదలదని అంటే ఎవరి గురించి వాళ్ళు ఆయన వ్యాఖ్య చేశారు? ఇప్పుడు జైల్లో ఉన్నటువంటి లిక్కర్ స్కామ్లో 10 మంది సుమారుగా ఉన్నారు. ఎవరెవరు? చివరెడ్డి భాస్కర్ రెడ్డి, ధనంజయ రెడ్డి, వెంకటరామరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, వెంకటరామరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ గురించి అన్నారా అని అంటే యాక్చువల్గా ఆయన కోపం ఉంది ఎవరి మీద? జగన్మోహన్ రెడ్డి గారి మీద కాదు, జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న కోటరీ మీద. ఆ కోటరీ ఎవరంటే ఆ కోటరీలో ఉన్న వాళ్ళని జైల్లో ఉన్నారు. ఇప్పుడు ఆయన చెప్పిన కోటరీ జైల్లో ఉన్నారు. కాబట్టి కర్మ ఎవరిని వదలదు అని అంటే వాళ్ళ గురించి ఏమన్నా ఈయన చెప్పుకుంటారు. అలా అని చెప్పి కర్మ చేయకుండా ఉంటామా అంటే చెయ్యాలి, ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి అనేది అర్థం దాంట్లో. అంటే ఈయనేదో మళ్ళీ చేయబోతున్నాడు, నేనేదో చేయబోతున్నానని ఒక ఇండికేషన్ ఇచ్చినట్టు అనిపించింది. అది ఒక్కొక్కరికి ఒక్కో రకంగా అర్థమవుతుంది అది. ఓకే, ఏం చేస్తారు ఆయన? యాక్చువల్గా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు, రాజ్యసభకు కూడా రాజీనామా చేశారు. చేసిన తర్వాత ప్రెస్ మీదకి వచ్చి ఏం చెప్పాడు? నేను వ్యవసాయం చేసుకుంటాను, రాజకీయాలతో నాకు సంబంధం లేదు, నేను రాజకీయాల నుంచి వైదొలుగుతున్నాను అని చెప్పాను. ఓకే, ఆ మాట చెప్పినప్పటికి కూడా ఆయన ఎక్కడా కూడా రాజకీయాలకు దూరంగా ఉన్నట్టు కనిపించట్లా. కేంద్ర మంత్రులు వస్తే వాళ్ళని కలుస్తున్నాడు, అప్పుడప్పుడు ట్వీట్లు పెడుతున్నాడు, రాజకీయపరమైన ట్వీట్లు ఇండైరెక్ట్గా. మరి రాజకీయాలను వదిలిపెట్టారా? వదల్లా. ఒక్కసారి రాజకీయానికి అలవాటు పడిన వాళ్ళు, ప్లస్ రాజకీయ లబ్ధి పొందినటువంటి వాళ్ళు, లేదంటే రాజకీయంగా హోదాని అనుభవించినటువంటి వాళ్ళు మళ్ళీ తనువు జాలించేంత వరకు రాజకీయాన్ని వదిలిపెట్టరంట. అంత రాజకీయం అనేది కిక్కిస్తుందని చెప్పి అంటారు. ఓకే, సో కాబట్టి ఆయన ఏదో వ్యవసాయం చేసుకుంటానని చెప్పినంత మాత్రాన ఆ రోజే ఎవరు నమ్మలా. ఈయన చెప్పేది నమ్మడానికి లేదు, ఇతరన్నీ అలానే చెప్తాడు, ఇతను చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనేది ఆయన మీద సోషల్ మీడియాలో అప్పట్లోనే చాలా కామెంట్స్ వచ్చాయి. అయితే ఇదే సేమ్ డైలాగు ఒక 4 రోజుల క్రితం అమిత్ షా గారు అన్నారు. రాజకీయాల నుంచి విరమించుకున్న తర్వాత వ్యవసాయం చేసుకుంటాను, వ్యవసాయం చేసుకొని నేను శేష జీవితాన్ని గడుపుతానని చెప్పి ఆయన ఒక కామెంట్ చేశారు. సో ఇద్దరు ఒకేలాగా ఎందుకు కామెంట్ చేశారు అబ్బా అని చెప్పి ఒక పెద్ద చర్చ. ఇద్దరు ఒకేలాగా ఎందుకు కామెంట్ చేశారు అంటే వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారా, లేకపోతే వీళ్ళిద్దరికి ఒక రకమైన ఆలోచనలు ఉన్నాయా, అసలు ఏంటి అనే దాని మీద చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో విజయసాయిరెడ్డి గారు ఏమన్నా మళ్ళీ ఈ మధ్య కాలంలో కలిసారా అమిత్ షా గారిని అనే డౌట్ వచ్చింది. ఎందుకనంటే ఈ వ్యవసాయం చేసుకుంటాను రాజకీయాలు అనేది ఆయన అమిత్ షా గారు పవర్ఫుల్ పాలిటిక్స్ నడిపి ఆయన అన్నారని అంటే ఈ ప్రస్తావన విజయసాయిరెడ్డి గారు ఆయన చెప్పారా, ఇండైరెక్ట్ గా ఆయన ఏమైనా ప్రస్తావించారా అనేది ఒక సందేహం వస్తుంది. విజయసాయిరెడ్డి గురించి ఎందుకు ఇంత సీరియస్ గా మాట్లాడుకుంటున్నాం అని అంటే విజయసాయిరెడ్డి గారు బయటకు వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి అనేది మనం చూస్తున్నాం. 2019 ఎన్నికలకు ముందు వరకు కూడా విజయసాయిరెడ్డి గారే కర్త కర్మ క్రియ అన్ని తానే చూసుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి సూట్ కేసు కంపెనీలని, జగన్మోహన్ రెడ్డి గారి ఆర్థిక లావాదేవీలని అన్నిటినీ ఆయనే చూసుకున్నారు. A1 గా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే A2 గా ఈయన ఉన్నారు. ఈయన తెలియకుండా ఏమీ లేదు అక్కడ. దాదాపు 3 దశాబ్దాలుగా
వైఎస్ ఫ్యామిలీ గురించి మొత్తం అణువణువు తెలుసు. వాళ్ళకి సంబంధించిన ఆర్థికపరమైన మూలాలు ఏంటి, ఆర్థికపరమైన అంశాలు ఏంటి అన్ని సర్వం తెలుసు విజయసాయి రెడ్డి గారికి. సో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన కూడా రాజ్యసభ పదవిని అనుభవించారు. పార్టీలో కూడా ఒక అత్యున్నత స్థానానికి నెంబర్ 2 పొజిషన్కి వెళ్ళిపోయారు. ఢిల్లీలోకి వెళ్ళి ఢిల్లీలో లాబింగ్ చేశారు, ఢిల్లీలో లైజనింగ్ చేశారు. ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే ఆ పార్లమెంట్ లాబీల్లో హౌ ఆర్ యు విజయ్ అని చెప్పి నరేంద్ర మోడీ గారు సంబోధించేటువంటి స్థాయికి వెళ్ళారు. అంటే క్లోజ్నెస్ ఉంటేనే అలా మాట్లాడతారు కదా. పిఎంఓ ఆఫీస్లో ఈయనకి రాచమార్గం ఉండేది. పిఎంఓ ఆఫీస్లో నేరుగా వెళ్ళిపోయింది, స్వతంత్రత ఉందని. ఆ స్వతంత్రం కాస్త జగన్మోహన్ రెడ్డి గారికి పంచాడు ఈయన. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019లో అమిత్ షా గారు కానీ లేదా నరేంద్ర మోడీ గారు కానీ అపాయింట్మెంట్ ఇవ్వాలి తొలి రోజుల్లో. దాదాపు చాలా సార్లు ట్రై చేశారు. ఒకసారి ఢిల్లీ కూడా వెళ్ళి వెనక్కి వచ్చిన సందర్భాలు కూడా 1-2 ఉన్నాయి. ఆ తర్వాత అక్కడ డోర్స్ ఓపెన్ చేసింది విజయసాయి రెడ్డి గారు. సో అదే ఆ విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను ఇవ్వలేను, ఆ పార్టీ పరిస్థితి బాగాలేదు, కోటరే ఉంది మొత్తం, జగన్మోహన్ రెడ్డి గారు మంచోళ్ళే, ఆయన ప్రమేయం ఉంది లిక్కర్ స్కామ్లు అని చెప్పి నేను అనుకోవట్లేదు, చుట్టూ ఉండే కోటరీనే ఇదంతా చేసిందని చెప్పి ఆ కోటరీని ఈయనే మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఆయన ప్రెస్ మీట్ లో. రాజకేశ్ రెడ్డి పేరు తీసిందే ఇతను. సో మొత్తం చెప్పారు. సిట్ విచారణ చేస్తుంది. సో ఇప్పుడు ఆయన అనుకున్నట్టు కోటరీ అంతా లోపలికి వెళ్ళింది. మరి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారిని మళ్ళీ ఆహ్వానిస్తున్నారని చెప్పి గత 2 రోజుల నుంచి వినిపిస్తుంది. ఫోన్ చేశారు, రమ్మని చెప్పి కలుద్దాం అని చెప్పి. మళ్ళీ వీళ్ళిద్దరు కలుస్తారని అంటే మళ్ళీ ఢిల్లీలో డోర్స్ ఓపెన్ చేస్తారు విజయసాయి రెడ్డి గారు. ఎందుకంటే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినప్పుడు బీజేపీలో చేరడానికి చేశారు అని చెప్పేసి అనుకున్నారు. బీజేపీ వాళ్ళు చేర్చుకోవాలంటే వాళ్ళ కండిషన్ పెట్టారని చెప్పి ఢిల్లీ వర్గాల నుంచి అందింది అప్పట్లో సమాచారం. ఏంటి అని అంటే మీరు చంద్రబాబు నాయుడు గారి దగ్గర అనుమతి తీసుకోండి, చంద్రబాబు నాయుడు గారు ఓకే అంటే మేము తీసుకుంటాం అన్నట్టుగా వాళ్ళు ఏదో చెప్పారని చెప్పి తెలుస్తుంది. అందుకే ఈయన రహస్యంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళని కలిశారు, అధిష్టానాన్ని కూడా కలిశాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు అంత ఈజీగా విజయసాయి రెడ్డి గారిని నమ్మట్లేదు కాబట్టి అది హోల్డ్లో ఉంది. ఆయన ప్లేస్ లో రాజ్యసభగా వేరే వాళ్ళని కూడా ఎంపిక చేశారు. దీంతో ఆయన ఏమనుకున్నారు, బీజేపీలో చేరిపోతే బీజేపీ నుంచి రాజ్యసభ కావచ్చు మళ్ళీ అని చెప్పి అనుకున్నారు. కానీ అది నెరవేరలా. ఇప్పుడు ఏమవుతుంది, కేసులో విచారణ పిలుస్తున్నారు. ఆయన అనుకున్నది జరగలేదు రాజకీయంగా. కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే బెటర్ కదా అనే ఆలోచన ఆయన వచ్చి ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అందరూ జైల్లోకి వెళ్ళారు కదా, ఈయన బయట ఉన్నారు కదా, కాబట్టి ఈయన్ని మళ్ళీ దగ్గర తీసుకొని మళ్ళీ రాజకీయ వ్యూహాల్ని పదును పెట్టి మళ్ళీ అధికారంలో రావచ్చు అనేటువంటి అభిప్రాయం ఆయనకి ఉండొచ్చు. ఈయన కూడా అదే చెప్పారు. కోటరీ లేకపోతే కనుక జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ప్రజలు ఆదరిస్తారనేటువంటి విషయం ఈయనే చెప్పాడు విజయసాయి రెడ్డి గారు. సో కాబట్టి మళ్ళీ అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి ఈ కేసులకు సంబంధించిన అంశాలు మాట్లాడుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందా అనేటువంటి టాక్ వస్తుంది. ఈ మధ్యకాలంలో అమిత్ షా గారిని అపాయింట్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారు కోరారు అని చెప్పి గత 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో వినిపిస్తుంది. కానీ ఆయన డోర్స్ పర్మనెంట్ గా క్లోజ్ చేశారనేది కూడా ఢిల్లీ వర్గాల నుంచి వినిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళా వీళ్ళిద్దరు ఒకటైతే ఇంతకు ముందులాగా మళ్ళా ఢిల్లీలో డోర్స్ ఓపెన్ అవుతాయా అనేటువంటి చర్చ జరుగుతుంది. వ్యవసాయం అనేటువంటి పదం ఇద్దరు నోటి నుంచి వచ్చింది కాబట్టి అమిత్ షా గారు ఇటు సాయి రెడ్డి గారి దగ్గర నుంచి వీళ్ళిద్దరూ రాజకీయాల గురించి మాట్లాడుకుంటారా అనే డౌట్ కూడా ఉంది. బట్ అక్కడ అంత ఎంట్రీ లేదని చెప్పి అంటున్నారు. సో ఈ క్రమంలోనే విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ త్వరలోనే కలిసే అవకాశాలు ఉన్నాయని చెప్పి అంటున్నారు. ఇప్పుడైతే లిక్కర్ స్కామ్ విచారణకైతే డుమ్మా కొట్టారు. మరి డుమ్మా ఎన్ని రోజులు కొడతారు? ఇప్పుడు 2 రోజులు వరుసగా డుమ్మా కొట్టారు. మరి సిట్టు ఒప్పుకుంటుందా? ఈలోపు చక్రం తిప్పుతారు విజయసాయి రెడ్డి గారు అనేది మనం చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.